హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాఘవేంద్ర ఆధ్వర్యంలో అనంతనాద మ్యూజికల్ ఫర్ పీస్ అండ్ మెంటల్ హెల్త్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ చిన్ననాటి నుంచి విశ్వనాథ్ గురువుగారి వద్ద తబలాను అభ్యసించారని చెప్పారు. సంగీతం తన జీవిత భాగమని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో నేర్చుకోవాలనే తపన ఉందని, అదే తన ప్రణాళిక అని తెలిపారు. కార్యక్రమం సానుకూల వాతావరణంలో సంగీత ప్రాధాన్యతను ప్రతిబింబించింది. విశ్వనాథ్ అండి, సీతాల విశ్వనాథ్. నేను మ్యూజిక్ కాలేజీలో పనిచేస్తాను అనమాట. నేను రిటైర్డ్ అయిపోయాను యాజ్ అ ప్రిన్సిపల్గా. 2014 మార్చిలో రిటైర్డ్ అయిపోయాను. నా దగ్గరికి రాఘవ 7-8 ఇయర్స్ నుంచి ఏజ్ అయినది, 7 or 8 ఇయర్స్ ఉండే అప్పటి నుంచి నా దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చేది ఎప్పుడు కూడా, ఎందుకంటే రోడ్ క్రాస్ కావాలి, చిన్నవాడు, వాళ్ళ అమ్మ పట్టుకొచ్చేది. అతను బాగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాడు. నేను కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఈరోజు ఇంత బాగా ఎదిగాడంటే అంత వాళ్ళ అమ్మది, తర్వాత వాళ్ళ నాన్నది కూడా. నేనైతే ఏ గురువైనా చెప్తాడు, ఏ శిష్యుని కానీ చెప్తాడు, మాకు చెప్పే బాధ్యత మాది. అతను బాగా ఇంటుండే, బాగా ప్రాక్టీస్ చేస్తుంటే, ప్రాక్టీస్ చేసి ఇవాళ ఇంతగానో ఎదిగాడు. చాలా బాగా వాయిస్తున్నాడు రాఘవ. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర. సో నేను చిన్నప్పుడు 8 సంవత్సరాల వయసులో మా గురువుగారు శ్రీ విశ్వనాథ్ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. దీనికి పూర్వంగా గురువుగారు మా ఇంట్లో పూజకి వచ్చి వాయించడం, ఇంకా మిగతా ఇతరత్ర కళాకారులందరూ వచ్చి వాయించారు. సో నేను అప్పుడు కొంచెం ఊహ తెలిసినప్పుడు, నేను ఫోటోల్లో తిరిగి వేస్తున్నప్పుడు మా గురువు గారి యొక్క తబలా ఆ వీడియోలు అవన్నీ తిరిగి చూడడంతో నాకు ఆ ప్రేరణ కలిగింది. సో అప్పటి నుంచి గురువుగారు మా ఇంటి దగ్గరే ఉన్నారని తెలుసుకొని వారిని అప్రోచ్ అయ్యి వారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దిస్ టు హ్యాపన్, అండ్ విత్ హిస్ హెల్ప్ అండ్ విత్ హిస్ గైడెన్స్ ఐ హ్యావ్ బీన్ getting to learn under Pandit Arun Mulgaonkar garu. So I'm so fortunate that his all the lessons and his blessings are with me still today. And now currently under Pandit Umesh Mogi garu I'm learning. That is also with the guidance of our Guru Sri Vishwanath garu. Thank you so much.